అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి దాదాపు 3 రోజులు అవుతుంది. మరి రేవంత్ అన్న ఢిల్లీలో ఇంతకేం చేస్తున్నాడు? మరి తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఏమైనా పట్టుకొస్తుండా, లేకపోతే హైకమాండ్తో అసలు ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి ఎట్లా రావాలి, మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేకూర్చుకోవాలనేది రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతుండా, లేకపోతే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలి, 420 హామీలను ఎట్లా ఇవ్వాలి, జనాలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి, సామాన్యుల సమస్యల పైన పరిష్కారం ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఏమైనా అధిష్టానంతో డిస్కస్ చేస్తుండా అసలు ఏంది? లేకపోతే రాబోతున్నటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏమైనా స్ట్రాటజీ చేస్తున్నాడా, లేకపోతే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, ఆ 2 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనేది రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడా, లేకపోతే మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను మార్చబోతున్నారనే చర్చ ఉంది, మరి ఎవరిని మార్చాలి ఏం కథ అనేది రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతుండా, లేకపోతే ఇప్పుడు డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు ఇచ్చేటటువంటి అంశం ఉన్నది, మరి ఈ నామినేటెడ్ పదవుల గురించి రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడుతున్నాడా, అసలు ఏం చేస్తున్నాడు ఢిల్లీలో? రేవంత్ అన్నతో పాటు 2-3 కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, వీళ్ళందరూ ఢిల్లీలోనే ఉన్నారు. దాదాపు మంత్రులు మొత్తం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తం మంత్రులు మరి తెలంగాణ విడిచిపెట్టి ఢిల్లీలో ఏం చేస్తారు ఏం కథ అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు వేరు ఏందనేది తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి ఏమో 2-3 మంత్రులను వేసుకొని ఢిల్లీకి పోయిండు. నెక్స్ట్ రోజు 2-3 మంత్రులు మళ్ళీ పోయారు. మళ్ళీ నిన్న 2-3 మంత్రులు ఢిల్లీకి పోయారు. ఇంకా 2-3 మంత్రులు నిన్న సాయంత్రం మళ్ళీ తెలంగాణకు వచ్చేసారు. మిగతా మంత్రులు మొత్తం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకా రేవంత్ అన్న మొత్తానికి నిన్న రాత్రి ఢిల్లీ నుండి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న ఢిల్లీ నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేటటువంటి నేపథ్యంలో విమానం ల్యాండ్ అయ్యేటటువంటి టైంకి ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వలేదట. ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోతే 20 నిమిషాల పాటు విమానం మొత్తం గాల్లోనే తిరిగిందట. ఆ తర్వాత ల్యాండింగ్ అయ్యారట. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు మొత్తం అధికారులంతా. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతున్నది. మరి బహుశా వర్షం గట్టిగా పడుతుంది కాబట్టి వాతావరణం ఎఫెక్ట్ కావచ్చు, అందుకే ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వలేదేమో, ఏమైనా ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చేసిండు. ఇక రేవంత్ అన్న తెలంగాణకు వచ్చినాక హైడ్రా గురించి డిస్కషన్. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఉంచుదామా తీసేద్దామా, హైడ్రా రంగనాథ్ మరి ఎట్లా చేద్దాం ఏం కథ, హైడ్రాని అయితే హైకోర్టు ఏమని లేదు, రంగనాథ్ని మార్చమని చెప్పారు. మరి రంగనాథ్ని మారుస్తామా ఉంచుతామా అనేది రేవంత్ రెడ్డి కొంత డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అసలు ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం చర్చ పెట్టుకున్నారు, 3 రోజుల పాటు రేవంత్ అన్న ఢిల్లీలో ఏం చేసిండు, కొంత పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. మీకు నా వెనకాల ఒక ఫోటో కనబడుతున్నా చూడొచ్చు. ఢిల్లీలో మీటింగ్, దాదాపు 3 రోజుల పాటు మంత్రులు మొత్తం ఢిల్లీలోనే ఉన్నారు. నా వెనకాల ఉన్నటువంటి ఫోటో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. మంత్రులు ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, మీనాక్షి నటరాజన్ మేడం, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఇంకో ఇక్కడ రేవంత్ అన్న చూస్తే రేవంత్ అన్న ఎంత డల్గా కూర్చున్నాడో మీకు తెలుస్తుంది. రేవంత్ అన్న ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా మంది అడుగుతున్నారు రేవంత్ అన్నకి ఇంత డల్గా ఉండడానికి గల కారణం ఏంది, కాంగ్రెస్ హైకమాండ్ ఏమన్నా రేవంత్ అన్న పైన సీరియస్ అయ్యిర్రా, వార్నింగ్ ఇచ్చిర్రా, రేవంత్ రెడ్డి పైన ఏమైనా కోప్పడ్డరా, రేవంత్ అన్న ఎందుకు డల్లుగా ఉన్నాడు, సీరియస్ ఉండడానికి రీజన్ ఏంది అని చెప్పి మస్తు మంది అడుగుతున్నారు. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి మీకు కనబడతా ఉన్నాడు. వంశీచంద్ర రెడ్డి ఈయన ఏఐసిసి సెక్రటరీ. సో వంశీచంద్ర రెడ్డి ఇక్కడ మీకు కనబడుతున్న పరిస్థితి. పక్కనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నవ్వుతున్నాడు, ఉత్తమ్ అన్న నవ్వుతున్నాడు, సీతక్క నవ్వుతుంది, ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ పక్కనే ఉన్నాడు. ఇక్కడ మీనాక్షి నటరాజన్ మేడం ఉన్నది, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఉన్నాడు, బట్టనే కూడా ఉన్నాడు. దాదాపు వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పోయిర్రు. అయితే రేవంత్ అన్న బహుశా అనుకొని ఉండొచ్చు ఏమనంటే, ఈ మీటింగ్ పెట్టుడు ఏందో తెలంగాణలో పెడితేనే అయిపోతుండే కదా, తెలంగాణ నుండి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో వీళ్ళు చెప్పినటువంటి మాటలు నేను వినుడైంది, వీళ్ళు చెప్తున్నటువంటి డైలాగులు నేను వినుడైంది, అదే తెలంగాణలో మీటింగ్ పెడితే నేను చెప్పినట్టు వీళ్ళు వినేటోళ్ళు, ఈ ఢిల్లీకి పట్టుకొచ్చి ఎవరు పడతారు చెప్తుండే నేను వినే పరిస్థితి వచ్చిందని చెప్పి రేవంత్ అన్న అనుకుంటుండేమో బహుశా. ఎందుకంటే ఈ మీటింగ్లో మీకు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎక్కడ కూడా ఈ మీటింగ్లో మీకు కనబడతలేదు. ఏఐసిసి సెక్రటరీ మీకు వంశీచంద్ర రెడ్డి మాత్రం కనబడుతున్నాడు. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి దగ్గర ఒక పెద్ద పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం తోటి వీళ్ళందరితో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. వంశీచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి సమయంలో రేవంత్ అన్న ఆయన అటు చూడని కూడా చూస్తున్నాడు, అట్లీస్ట్ అటు చూసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మరి రేవంత్ రెడ్డి పైన ఏమైనా సీరియస్ అయ్యిర్రా, రేవంత్ రెడ్డి పైన ఏమైనా కోపడ్డరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇదొకటి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవలే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం నుండి ఖర్గేని కూడా కలవలేదట, కేసీ వేణుగోపాల్ని కలిసిండు. వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇగో కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా సీరియస్ ఉన్నాడు. ఇగో రేవంత్ అన్న ఇక్కడ కూడా సీరియస్ ఉన్నాడు. ఇక్కడ రేవంత్ అన్న సీరియస్ ఉంటాడు, కేసీ వేణుగోపాల్ కూర్చుంటాడు,
ఇక్కడ వంశీచంద్ర రెడ్డి ఉన్నాడు, తర్వాత మీనాక్షి నటరాజన్, ఇక్కడ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరు. ఎస్ఐఆర్కి సంబంధించిన ఏదైతే ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ చేయమని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ అన్నతో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి మీటింగ్, ఎస్ఐఆర్తో పాటు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారు, అట్లనే కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన కూడా సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏ విషయంలో సీరియస్ అయ్యారు, ఇంతకు ఢిల్లీలో జరిగినటువంటి కథ ఏందనేది కొంత మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి పైన చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కంప్లైంట్ ఇచ్చిరని, రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ ఇచ్చిరని, రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా కంప్లైంట్ ఇచ్చిరని చెప్పి రకరకాలుగా వినబడినటువంటి చర్చ. అయితే మంత్రులు ఏమని కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు ఒకవేళ ఇస్తే అంటే, రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో వేలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, మంత్రులకు ఏ పని చెప్తలేడు, మంత్రులు చేయాల్సినటువంటి పని కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. సో మంత్రులను డిస్టర్బెన్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి అంశంతో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొంతమంది వాళ్ళు ఫిర్యాదు చేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు హైకమాండ్ దగ్గర. రేవంత్ రెడ్డి తెలియకుండా కొంతమంది మంత్రులు ఢిల్లీ పోయి కంప్లైంట్ కూడా ఇచ్చిరట. తర్వాత రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడం, అంటే ఇష్టానుసారంగా ఆయన డబ్బులు వృధా చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నది కొంత వినబడుతున్న అంశం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి స్పీచ్, రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టినా, మీటింగ్ పెట్టినా, ఏం చేసినా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ తిట్టుడు, అంటే కేటీఆర్ తిట్టుడు, అంటే బీఆర్ఎస్ తిట్టుడు. రేవంత్ రెడ్డి స్పీచ్ వల్ల, రేవంత్ రెడ్డి బూతుల వల్ల కూడా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి అంశంతో కూడా రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఆ అన్పార్లమెంటరీ భాష మాట్లాడొద్దని చెప్పి హైకమాండ్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్న చర్చ. హైకమాండ్ చెప్పిరట. ఆ తర్వాత హైడ్రా పైన కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిరట, ఈ హైడ్రాని మీరే చూసుకోండి, హైడ్రా వల్ల హైదరాబాద్లో పెద్ద ఎత్తున వ్యతిరేకం వచ్చింది, ఈ వ్యతిరేకతను మీరే పొడగొట్టండి, ఈ హైడ్రాని మొత్తం మీరే హ్యాండిల్ చేయాలి, ఈ హైడ్రాని మంత్రులపైన నెట్టొద్దు, ఈ హైడ్రాని ఎవరిపైన నెట్టొద్దు, రేవంత్ రెడ్డి చూసుకోవాలి మొత్తం అని చెప్పి. సో హైడ్రా విషయం కూడా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి అప్పచెప్పారు. నిన్న ఒక విచిత్రమైన ఘటన జరిగింది, మీరు చూసిరో లేదో. ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న టైంలో మీడియా వాళ్ళు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మైక్ పెట్టి అడిగారు, సార్ మరి హైడ్రా గురించి ఏం మాట్లాడతారంటే, హైడ్రా నా పరిమితికి రాదు, హైడ్రాతో నాకు సంబంధం లేదు, హైడ్రా డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డిది, హైడ్రాకి సంబంధించినటువంటి ఏదైతే పోర్ట్ఫోలియో రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, అది నాకు సంబంధం లేదు అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పేసిండు. ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, మంత్రులు కూడా మాట్లాడతారు, కానీ హైకమాండ్ ఓన్లీ రేవంత్ రెడ్డికి అప్పచెప్పిరట, మొత్తం రేవంత్ రెడ్డి చూసుకోవాలి హైడ్రా గురించి. సో రేవంత్ రెడ్డి మీరే చూసుకోండి, మీరే హ్యాండిల్ చేయండి హైడ్రా, మరి మంచి అయినా చెడైనా మీరే చూసుకోవాలని రేవంత్ రెడ్డి పైన నెట్టేసిరు హైకమాండ్. సో హైడ్రా మొత్తం రేవంత్ రెడ్డికి 2-3 అంశాలపైన సీరియస్గా హైకమాండ్ వార్నింగ్ ఇచ్చారు అనేది వినబడుతున్న చర్చ. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు సంబంధించిన శాఖలలో రేవంత్ రెడ్డి వేలు పెట్టొద్దు, మంత్రులకు సంబంధించిన శాఖ మంత్రులే హ్యాండిల్ చేసుకోవాలి, మంత్రులే చూసుకోవాలి, మంత్రుల పని మంత్రులే చేయాలి, రేవంత్ రెడ్డి వేరే శాఖలు చూసుకోకూడదు, వేరే శాఖలలో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కాకూడదు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు, మంత్రులకు చెప్పకుండా మంత్రుల శాఖలకు సంబంధించిన వ్యవహారాలు రేవంత్ రెడ్డి చేయకూడదు. ఇప్పుడు యాదాద్రి సంబంధించినటువంటి విషయంలో యాదగిరిగుట్టకు సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి, ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లను కూడా రేవంత్ రెడ్డి డిసైడ్ చేసిండు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చెప్పకుండా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకున్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వల్ల సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఏ శాఖలకు సంబంధించిన జోలికి రేవంత్ రెడ్డి పోకని చెప్పిరట, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిరట. నెక్స్ట్, భాష, రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్పిరట, అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మార్చుకోమని చెప్పిరు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్, ఎమ్మెల్యేలు ఎవరైనా కలవనీ కోసం అపాయింట్మెంట్ ఇవ్వమని, ఎమ్మెల్యేలతో మాట్లాడమని చెప్పి, ఎమ్మెల్యేలు రాగానే రిసీవ్ చేసుకోమని చెప్పి, అందరితో కలిసి ఉండమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిరు అనేది వినబడుతున్న అంశం. రెండోది, మీనాక్షి నటరాజన్కి చెప్పకుండా రేవంత్ రెడ్డి ఏ పని చేయొద్దని చెప్పిరట. అంటే మీనాక్షి నటరాజన్, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది, రేవంత్ రెడ్డి పవర్స్ ఏ విధంగా కట్ చేసి హైకమాండ్ అనేది కూడా నేను క్లియర్గా చెప్తా, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మీనాక్షి నటరాజన్కి చెప్పే డిసిషన్ తీసుకోవాలని రేవంత్ రెడ్డికి చెప్పిరట. తర్వాత కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ లీడర్లకే పదవులు రావాలని కూడా చెప్పిరట. కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ లీడర్లకే పదవులు రావాలి, ఎట్టి పరిస్థితులలో ఒరిజినల్ లీడర్లకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు పదవులు ఇవ్వండి అని చెప్పిరట. తర్వాత పార్టీ నుండి ఒక్కళ్ళు కూడా రాజీనామా చేయొద్దని చెప్పిరట. ఒకవేళ కాంగ్రెస్ పైన ఎవరైనా అలిగి
అసంతృప్తి అసహనంతో ఉంటే కూడా వాళ్ళని సెటరైట్ చేయండి తప్ప వాళ్ళు పార్టీ మారొద్దు, పార్టీ నుండి వాళ్ళు బయటికి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వాలి, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నుండి పక్క పార్టీలోకి పోవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారట. నెక్స్ట్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా రేవంత్ రెడ్డి కొంచెం హైకమాండ్ చెప్పిరనే వినబడుతున్న చర్చ. హైకమాండ్ అంటే కేసీ వేణుగోపాల్ చెప్పుండొచ్చు, కేసీ వేణుగోపాలే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక సీనియర్ లీడర్ని మనం కాంగ్రెస్ పార్టీ నుండి వేరే పార్టీలోకి వెళ్ళిపోయింది, ఒక లీడర్ని మనం అనవసరంగా పంపించేసినాం. కాబట్టి ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల వల్ల ఒరిజినల్ పార్టీ లీడర్లు ఇబ్బంది కావద్దు, కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో మనకు సంబంధం లేదని చెప్పండి అని రేవంత్ రెడ్డికి ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తారు, మన కూడా చెప్పిరట. ఆ తర్వాత కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోమని చెప్పిరట. కాంగ్రెస్ పైన ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తం పొడగొట్టుకోండి, నెగిటివిటీ ఉండకూడదని చెప్పిరట. ఆ తర్వాత 6 గ్యారెంటీల విషయంలో కొంత ఆలోచన చేయమని చెప్పిరట. అంటే 6 గ్యారెంటీలు ఇమ్మీడియట్లీ ఎట్టి పరిస్థితుల్లో అమలు కావాల్సిందే అని. నెక్స్ట్ 2029లో అయినా 28లో అయినా ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అని చెప్పిరట. ఎందుకంటే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఇంకొకసారి కూడా రావాలి, 2 టర్మ్స్ గవర్నమెంట్ కాంగ్రెసే ఉండాలని రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పిరట. ఆ తర్వాత ఏది దుబారా ఖర్చు విషయంలో కూడా కంట్రోల్ చేయమని చెప్పిరట. సో అన్ని విషయాలు రేవంత్ రెడ్డికి చాలా విషయాలపైన హైకమాండ్ మాట్లాడిరని, సీరియస్ అయ్యారని, కోపాడరని కూడా కొంత వినబడుతున్న అంశం. రెండోది కాంగ్రెస్ పార్టీ మంత్రులను కూడా హైకమాండ్ కోపాడరట. అంటే కేసీ వేణుగోపాల్ మంత్రులపైన కూడా ఆయన కోపాడాడట. ఒక్కొక్క మంత్రి పర్ఫార్మెన్స్ చూసి మరి ఈ మంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఈ మంత్రి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఈ మంత్రి చక్కగా పనిచేస్తున్నా లేదా, ఈ మంత్రి పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయి, ఈ మంత్రి పైన ఎంత వ్యతిరేకత ఉన్నది అని చెప్పి ఇట్లా ఒక్కొక్క మంత్రికి సంబంధించినటువంటి ఆ ఫీడ్బ్యాక్ పర్ఫార్మెన్స్ చూసి కూడా కేసీ వేణుగోపాల్ మంత్రులపైన కూడా సీరియస్ అయిందని, మంత్రులపైన కూడా కోప్పడ్డాడు అనేది కొంత వినబడుతున్న అంశం. అందుకే రేవంత్ అన్న పాపం సీరియస్గా కూర్చున్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఇప్పుడు సీతక్క నవ్వుతుంది, ఉత్తమాన నవ్వుతున్నాడు, వంశచంద్ర రెడ్డి ఆయన దీనంగా చూస్తున్నాడు, తర్వాత మీనాక్షి మేడం నవ్వుతుంది, పిసిసి మహేష్ అన్న నవ్వుతున్నాడు, ఇంకో బట్టి అన్న ముందు ఒక ఫైల్ ఉన్నది. సో అందరి ముందు కొన్ని పేపర్లు కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ వంశచంద్ర రెడ్డి దగ్గర ఒక పెద్ద బుక్కే ఉన్నది. సో ఉత్తమన్న ముందు ఏది లేదు, పేపర్ లేదు, ఏం లేదు, ఉత్తగానే కూర్చున్నాడు అంతే. వీళ్ళు ఢిల్లీకి ఎందుకు పోయారు అనేది క్వశ్చన్ మార్క్. వీళ్ళు ఏమైనా 6 గ్యారెంటీలు లేనికి పోయిర్రా, 420 హామీలు చేయనికి పోయిర్రా, లేకపోతే హైకమాండ్ దగ్గరికి ఎందుకు పోయారు, ఎన్నికల కోసం పోయిరా ఏందనేది తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మంత్రులకు మాత్రం క్లాస్ ఇచ్చిరట, గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన హైకమాండ్ అనేది మాత్రం వినబడుతున్న చర్చ. మస్తు పంచాయతీలు అవుతున్నాయి కదా. ఇంకోటి రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఈ విషయం కూడా చెప్పిరట, ఏమైనా గొడవలు పంచాయతీలు అయితే మీడియాలోకి రావద్దు, ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి. పంచాయతీలు అయితే మీనాక్షికి చెప్పండి, లేదా రేవంత్ రెడ్డికి చెప్పండి, లేకపోతే పిసిసి మహేష్కి చెప్పండి, కానీ మీరు గొడవలు పెట్టుకోవద్దని మంత్రులకు అందరికీ చెప్పిరట. అట్లనే మంత్రులకు కొన్ని ఇచ్చిరట, ఏమని ఆ రిస్ట్రిక్షన్స్. ఏమది రిస్ట్రిక్షన్స్ అంటే నార్మల్గా ఏంటంటే ఒక మంత్రి ఇంకో మంత్రి శాఖలో ఏలుపెట్టొద్దు అనేది. ఇంకోటి మంత్రులు ఎమ్మెల్యేలను చూసుకోవాలని చెప్పిరట. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో మంత్రులే చూసుకోవాలి. ఇప్పుడు దాదాపు 18 మంది మంత్రులు, జిల్లాకు ఒక మంత్రి ఉన్న కూడా ఒక్కొక్క జిల్లాకి 4 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు, కొన్ని సందర్భాలలో 5-6 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి 33 జిల్లాలు ఉంటే దాదాపు 18 మంది మంత్రులే, ఒక్కొక్క జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్య ఉంటే డైరెక్ట్ మంత్రి కాడికి రావాలి తప్ప మీనాక్షి మేడం దగ్గరికి పోవద్దు, పిసిసి దగ్గరికి పోవద్దు అని కూడా చెప్పిరట. అంటే ఎమ్మెల్యేకి ఏమైనా సమస్య ఉంటే మంత్రితో మాట్లాడుకోవాలి, మంత్రి దగ్గరనే సార్ట్అవుట్ అయిపోవాలి. ఇక మంత్రితో కానప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి రావాలి. ఇవన్నీ కూడా హైకమాండ్ మంత్రులతోటి ముఖ్యమంత్రితో చెప్పిరట. సరే ఏది ఏమైనా కూడా ఈ విధమైనటువంటి మీటింగ్ జరిగిందనేది వినబడుతున్న చర్చ ఢిల్లీలో. వీళ్ళు ఏదో 6 గ్యారెంటీల కోసమో ఎన్నికల కోసమో కాదు, హైకమాండ్ వీళ్ళని పిలిచి క్లాస్ వీకిరు. ఎందుకంటే తెలంగాణలో వీళ్ళు చేస్తున్న పెంట, వీళ్ళ వ్యతిరేకత కథ ఇదంతా హైకమాండ్కి తెలుసు. మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ఢిల్లీలో రిపోర్ట్ పంపించేటటువంటి కార్యక్రమం చేసింది. ఈ రిపోర్ట్ అంతా చూసినాక హైకమాండ్ పూర్తి స్థాయిలో కొంత మంత్రులపైన రేవంత్ రెడ్డి పైన కోప్పడేటటువంటి కార్యక్రమం చేసిరట. దీంట్లో నేను ఇంకో పాయింట్ మర్చిపోయినా. ఇంకోటి ఏంటంటే ఈ 2 మంత్రులు ఉన్నారు కదా, మంత్రి పదవులు 2 ఖాళీగా ఉన్నాయి కదా, ఈ 2 మంత్రి పదవులు ఖాళీలను హైకమాండే చూసుకుంటా అని చెప్పిరట. మేమే భర్తీ చేస్తాం ఆ 2 మంత్రి పదవులను. ఇప్పుడు డిసెంబర్ అయిపోయినాక 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమంది మంత్రులు మారుస్తారట, కొంతమంది మంత్రులను తీసేస్తారట. అంటే తీసేసుడు మార్చుడు 2 ఉంటాయట. సో మార్చే దాంట్లో తీసేసే దాంట్లో ఇంక 2 మంత్రులను యాడ్ చేసి 18 మంది మంత్రులను ఫుల్ఫిల్ చేస్తారు. అంటే 18 మంది మంత్రులను కంప్లీట్ చేస్తారు అనేది హైకమాండ్ వర్షన్. సో 2 మంత్రులను డిసెంబర్లో పెట్టేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మేము చూసుకుంటామని హైకమాండ్ క్లియర్గా చెప్పేసింది అనేది వినబడుతున్న చర్చ. సరే చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మొత్తానికైతే రేవంత్ అన్న పాపం డల్లో కూర్చున్నాడు, సాడ్ ఉన్నాడు అన్న. కానీ చాలా విషయాలపైన
రేవంత్ రెడ్డికి హైకమాండ్ చెప్పిరట కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కమ్మని చెప్పిరట. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారట, మంత్రుల పైన కూడా సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఢిల్లీలో. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.